డబ్బు సేవ్ చేయడం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. రైలు ప్రయాణం మొదలు పెట్టాలంటే ముందుగా కాస్త ప్రయాసపడాలి. లగేజ్ సర్దుకోవాలి, ఆటో ఎక్కాలి, స్టేషన్కి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, ఇక సరైన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రైన్లోకి ఎక్కాలి. కానీ ఒక్కసారి ట్రైన్లో ఎక్కి సీట్లో కూర్చుంటే ఇక మీ జర్నీ ఆగదు, నేరుగా గమ్యానికి తీసుకెళ్లిపోతుంది. అలాగే మనీ సేవ్ చేయడం అనేది ఇన్వెస్ట్మెంట్ కూడా, రెండు కూడా ఇదే మాదిరి. కాస్త అవగాహనతో ఒకసారి మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక అదే మనల్ని మన ఫైనాన్షియల్ గోల్స్ తీరేలా తీసుకెళ్తుంది. ప్రతి నెల ఖర్చులు పోయాక మిగిలినది ఇన్వెస్ట్ చేయడం కాకుండా ఇన్వెస్ట్ చేశాక మిగిలిన దానితో ఖర్చులు మేనేజ్ చేసుకోవడం అనేది మనం అలవర్చుకోవాలి. మన జీతం నుంచి ప్రతి నెల కొంచెం మొత్తాన్ని ఒక మంచి ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇక మన ఎఫర్ట్స్ ఏమీ లేకుండానే కొన్ని ఏళ్లలోనే అది మనకి మంచి లార్జ్ అమౌంట్ని రిటర్న్స్గా ఇస్తుంది. తెలివైన వారు, బాధ్యత గల వాళ్ళు ఎప్పుడు తమ ఆస్తుల్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తారు. కనుక మీరు సంపాదిస్తున్నప్పుడే మీ డబ్బుని ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తు కోసం ఆస్తులను తయారు చేసుకోండి. ఒక విషయం గుర్తుంచుకోండి, నీరు డబ్బు రెండు నియంత్రిస్తేనే సేవ్ అవుతాయి. నీరైనా డబ్బైనా మనం దానికి దారి చూపిస్తేనే అది మన వైపు వస్తుంది, లేకపోతే అది నదిలా మారి సముద్రంలో వృధాగా కలిసిపోతుంది. నీరు ఎటు ప్రవహించాలో మనం దారి చూపించకపోతే అది తన ఇష్టమైన దారిలోనే వెళ్తుంది. అందుకే నదులపై డ్యాములు కట్టి నీటిని నియంత్రించి పొలాలు సారవంతంగా ఉండేలా చూస్తాం. డబ్బు కూడా అంతే. మనం ఏ విషయానికి ఎంత ఖర్చు చేయాలో ముందే నిర్ణయించుకోకపోతే, నిర్ణయించిన దాన్ని అమలు చేయకపోతే చివరికి మన చేతిలో మిగిలేది డబ్బు కాదు, టెన్షన్ మాత్రమే. అందుకే ఈ వీడియోలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఒక మంచి ఫండ్ గురించి తెలపబోతున్నాము. అదే బజాజ్ లైఫ్ న్యూ ఫండ్ లాంచ్ BSE 500 డివిడెండ్ లేటెస్ట్ 50 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఇంపార్టెన్స్ అలాగే వాల్యూ ఏంటో మీకు క్లియర్గా ఈ వీడియోలో స్పష్టంగా చూస్తాను, కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు BSE 500 డివిడెండ్ లేటెస్ట్ 50 ఇండెక్స్ ఫండ్ అనే కొత్త ఫండ్ ని మన ముందు తీసుకొచ్చారు. ఈ ఫండ్ ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ గా ఉంది. బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అనేది గతంలో బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గా ఉండేది. భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఈ కంపెనీ కూడా ఒకటి. ఈ కంపెనీ బజాజ్ గ్రూప్ కి పూర్తిగా 100% చెందింది. బజాజ్ గ్రూప్ అనేది భారతదేశంలో చాలా విశ్వసనీయమైన పేరు. దాదాపు 100 సంవత్సరాల నమ్మకం, స్థిరత్వం ఉన్న గ్రూప్. ఇక ఈ కంపెనీకి సంబంధించిన AUM అనగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ని కనుక చూసినట్లయితే ఆగస్టు 2025 నాటికి 1.3 లక్షల కోట్లకు పైగా చేరింది. ఈ AUM అనేది కంపెనీ స్థాయి, గ్రోత్ మొమెంటం ఎంత బలంగా ఉందో మనకు చూపిస్తుంది. ఇక కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియోను కూడా చూసినట్లయితే 13th జూన్ 2025 నాటికి 343% గా ఉంది. అంటే కంపెనీ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ పొజిషన్ లో ఉందని అర్థం. ఇక కస్టమర్ సైడ్ లో నుంచి చూస్తే బజాజ్ లైఫ్ యొక్క క్లెయిమ్స్ పెయిడ్ రేషియో అనేది 31st మార్చ్ 2025 నాటికి 99.3% గా ఉంది. అంటే క్లెయిమ్స్ ని హానర్ చేయడంలో ఈ కంపెనీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని సూచిస్తుంది. సరే, ఇక ఇప్పుడు మన కొత్త ఫండ్ విషయానికి వస్తే BSE 500 డివిడెండ్ లేటెస్ట్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది స్టార్టింగ్ NAV కేవలం 10 రూపాయలతో అందుబాటులో ఉంది. ఈ ఫండ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే పాలసీ హోల్డర్లకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఇవ్వడం. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫండ్ 500 కంపెనీల పెద్ద జాబితాలో నుంచి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ గా పర్ఫామ్ చేస్తూ డివిడెంట్ ఇస్తూ లాభాల్లో ఉన్న బలమైన టాప్ 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇక్కడే డివిడెండ్ అంటే ఏమిటనే డౌట్ చాలా మందికి రావచ్చు. డివిడెండ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ తన లాభాల్లో నుంచి తన షేర్ హోల్డర్స్ కి ఇచ్చే లాభ భాగం. మాపై నమ్మకం పెట్టి ఇన్వెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అని కంపెనీ కృతజ్ఞతగా మనకిచ్చే బహుమతిది. ఇక ఇప్పుడు మన ఫండ్ విషయానికి వస్తే బజాజ్ లైఫ్ ప్లాన్ ప్రకారం భారతీయ ఈక్విటీ మార్కెట్లో గత 10 సంవత్సరాలుగా నిరంతరం డివిడెండ్స్ ఇచ్చిన టాప్ 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని ఈ ఫండ్ భావిస్తుంది. క్లియర్గా చెప్పాలంటే డివిడెండ్ లేటెస్ట్ 50 ఫండ్ ఫోకస్ చేసే స్టాక్స్ ఎలాంటివంటే 1 ఆ స్టాక్స్ లాభాల్లో ఉన్నవి, 2 ఫైనాన్షియల్గా బలమైనవి, 3 లాంగ్ టర్మ్ గ్రోత్ ఛాన్స్ ఉన్నవి. ఇలా ఈ 3 లక్షణాలు కలిసిన PSG స్ట్రాటజీని ఉపయోగించి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ PSG అంటే P అంటే ప్రాఫిటబుల్, ఎప్పటికప్పుడు మంచి లాభాలు చూపుతూ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ జనరేట్ చేసే కంపెనీలు. S అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్గా బలంగా ఉండి భవిష్యత్తు గ్రోత్ కోసం అధికంగా ఫండ్స్ రైజ్ చేయడంపై ఆధారపడని కంపెనీలు. G అంటే గ్రోత్ పొటెన్షియల్, లాంగ్ టర్మ్లో స్థిరంగా పెరిగే అవకాశం ఉన్న ఇన్వెస్టర్లకి ఆకర్షణీయంగా ఉండే బిజినెస్లు. ఇక్కడే ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. ఈ బజాజ్ లైఫ్ NFOలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం అట్రాక్టివ్ రిటర్న్స్ ని పొందడమే కాదు, అదే సమయంలో మన నెలవారీ ప్రీమియంకి 120 రెట్లు లైఫ్ కవర్ను కూడా వీరు అందిస్తున్నారు. అలాగే మనం ఇక్కడ ఇండెక్స్ ఫండ్ గురించి కూడా కాస్త తెలుసుకోవాలి.
ఇండెక్స్ ఫండ్ అనేది మార్కెట్ ఇండెక్స్ని మ్యాచ్ చేయడానికి డిజైన్ చేసిన ఫండ్. అంటే మార్కెట్ని బీట్ చేయాలని ట్రై చేయకుండా ఇండెక్స్ని ట్రాక్ చేస్తూ కాలక్రమంలో దాని దగ్గరగా ఉన్న రిటర్న్స్ ఇవ్వడమే దీని లక్ష్యం. సింపుల్గా చెప్పాలంటే మనం చూస్తున్న ఈ ఫండ్ పనితీరు అనేది ప్రధానంగా ఇండెక్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో దాని మీదనే ఆధారపడి ఉంటుంది. దీంతో మనకు ఫండ్ మేనేజర్ ఏ స్టాక్స్ ఎంచుకున్నాడు అనే టెన్షన్ ఉండదు. ఎందుకంటే స్టాక్ సెలక్షన్ అనేది ఎక్కువగా ఇక్కడ రూల్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి. ఇక సాధారణంగా ఇండెక్స్ ఫండ్స్ అనేవి కంప్యూటర్ డ్రివెన్ పద్ధతిని ఫాలో అవుతాయి. అంటే ఇండెక్స్ ఫార్ములా ప్రకారం టాప్ పర్ఫార్మెన్స్ చూపించే అర్హత ఉన్న స్టాక్స్ ఇండెక్స్లో చేరితే అవి ఆటోమేటిక్గా మన ఈ ఫండ్లోనూ మన ఈ పోర్ట్ఫోలియోలో చేరిపోతాయి. అసలు ఈ ఇండెక్స్ అనేది గత కాలంలో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఒకసారి కనుక మనం చూసినట్లయితే గత 7 సంవత్సరాల్లో 22.3% రిటర్న్స్ని, గత 5 సంవత్సరాల్లో 33.6% రిటర్న్స్ని ఇచ్చింది. అంటే బజాజ్ లైఫ్ వారు ఈ ఇండెక్స్ని రిప్లికేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మన ఈ ఫండ్ కూడా ఈ ఇండెక్స్కి అనుగుణంగా రిటర్న్స్ని ఇస్తుంది. ఇక ట్యాక్స్ సైడ్లో కూడా మనకంటూ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సెక్షన్ 80C కింద ప్రీమియం మీద 1.5 లక్షల వరకు, అలాగే సెక్షన్ 10(10)D కింద యాన్యువల్ ప్రీమియం 2.5 లక్షల వరకు ఉంటే మెచ్యూరిటీ మొత్తానికి ట్యాక్స్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోండి, ట్యాక్స్ రూల్స్ అనేవి ప్రభుత్వాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారచ్చు కనుక పాలసీ స్ట్రక్చర్ అనేది వీటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే తాజా ఖచ్చితమైన వివరాల కోసం అఫీషియల్ ప్రొడక్ట్ బ్రోచర్లోని లేటెస్ట్ నిబంధనల్ని ఒకసారి తప్పకుండా చెక్ చేయడం మంచిది. ఇక బజాజ్ లైఫ్ నుంచి ఇంకో ముఖ్యమైన ఆప్షన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే బజాజ్ లైఫ్ ULIP ప్లాన్ స్మార్ట్ వెల్త్ గోల్లో ఒక ప్రత్యేకమైన వేరియంట్ ఉంది. ఇది ముఖ్యంగా మనం లేకపోయినా కూడా మన కుటుంబ ఆర్థిక లక్ష్యాలు సేఫ్గా కొనసాగాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడేలా డిజైన్ చేశారు. లైఫ్ ఎష్యూర్డ్కి అనుకోని దురదృష్టకర మరణం జరిగితే ఈ వేరియంట్ ట్రిపుల్ బెనిఫిట్ అందిస్తుంది. అవే నెంబర్ 1, ఫ్యూచర్ ప్రీమియమ్స్ని ఇన్సూరర్ పే చేస్తాడు. అంటే తర్వాత చెల్లించాల్సిన ప్రీమియంలను ఇన్సూరర్ చెల్లిస్తాడు. దీంతో పాలసీ కుటుంబానికి బర్డెన్ లేకుండా కొనసాగుతుంది. ఇక మెచ్యూరిటీ సమయంలో ఫండ్ వాల్యూ నామినీకి చెల్లించబడుతుంది. నెంబర్ 2, ఇమీడియట్ లైఫ్ కవర్ సపోర్ట్. మన కుటుంబ తక్షణ అవసరాలు, ఇమీడియట్ ఎక్స్పెన్సెస్ని హ్యాండిల్ చేయడానికి యాన్యువల్ ప్రీమియంకి 10 రెట్లు లేదా మంత్లీ ప్రీమియంకి 120 రెట్లు సమానమైన లైఫ్ కవర్ పే అవుతుంది. ఇక నెంబర్ 3, రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్. పాలసీ హోల్డర్ మరణం తర్వాత యాన్యువల్ ప్రీమియంకి సమానమైన ఇన్కమ్ బెనిఫిట్ పాలసీ టర్మ్ ముగిసే వరకు నిరంతరంగా పే అవుట్ అవుతుంది. ఇలా ఈ స్ట్రక్చర్ అనేది డిపెండెంట్ స్పౌస్, పేరెంట్స్ లేదా చైల్డ్ని సపోర్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎర్నింగ్ మెంబర్ లేకపోయినా కుటుంబ లాంగ్ టర్మ్ గోల్స్ అడ్డంకి లేకుండా కొనసాగేందుకు సహాయపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ బేస్డ్ సేవింగ్ ప్లాన్లో ఈ 3 వాటిని కలిపి ఇచ్చేలా డిజైన్ చేశారు. ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూటీ, రెగ్యులర్ ఇన్కమ్ సపోర్ట్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇక బజాజ్ లైఫ్ వారు గతంలో లాంచ్ చేసిన ఫండ్స్ యొక్క ట్రాక్ రికార్డ్ని కనుక చూసినట్లయితే బజాజ్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 2023 మేలో లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 30.7% రిటర్న్స్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత బజాజ్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఇండెక్స్ ఫండ్ 2022 మేలో లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 17% రిటర్న్స్ ఇచ్చింది. ఇక బజాజ్ లైఫ్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటం క్వాలిటీ 50 ఫండ్ దీన్ని 2025 ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 17.8% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్స్ యొక్క రిటర్న్స్ అన్ని మనం చూసినట్లయితే బజాజ్ లైఫ్ అనేది వివిధ రకాల ఫండ్ కేటగిరీల్లో కూడా కాంపిటేటివ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలిగింది. ఇక ఎన్ఆర్ఐస్ కూడా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు మరియు ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీలో వారు కూడా భాగం కావచ్చు. ఎన్ఆర్ఐస్ ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది పూర్తిగా వారి ఇష్టం మీద ఆధారపడి ఉంది. సింపుల్గా ఉదాహరణగా చెప్పాలంటే ఒక ఎన్ఆర్ఐ ప్రతి నెల సుమారుగా 18,000 అలా 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే సగటున 15 నుంచి 16% CAGR అనుకుంటే 20 ఏళ్లకి చివరికి ఆ కార్పస్ 2 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కనుక ఎన్ఆర్ఐస్ అయినా ఎవరైనా మనమైనా మన గోల్ అనేది లాంగ్ టర్మ్ గ్రోత్ ప్లస్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్తో కలిపి అయితే ఈ ఫండ్ అనేది ఒక మంచి ఆప్షన్. ప్రస్తుతం బజాజ్ లైఫ్ BSE 500 డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది ఇప్పటి నుంచి 18th డిసెంబర్ 2025 వరకు సబ్స్క్రిప్షన్ ఇస్తుంది. అంటే ఇది ఇప్పటికే స్టార్ట్ అయింది. హురే, ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ బెనిఫిట్ను ఉపయోగించుకోండి. ఈ బెనిఫిట్ని పొందేందుకు కింద కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు నేరుగా వెళ్ళవచ్చు. సో డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్, లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.